జిల్లాలో ప్రేమ పేరుతో ఎస్ఐ రవితేజ చేసిన మోసం బయటపడింది. ప్రేమ పేరుతో రవితేజ అనే ఎస్ఐ మోసం చేశాడని ఓ యువతి తాడేపల్లి ఐత్వా ప్రతినిధులను ఆశ్రయించింది. జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న యువతి తనను రవితేజ వంచాడని, ప్రేమ పేరుతో అన్ని విధాలుగా వాడుకున్నాడని చెబుతోంది. ప్రస్తుతం రవితేజ నగరం పాలెంలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని ఎస్పీకి స్పందనలో యువతి ఫిర్యాదు చేసింది. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో చంపేస్తానని ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తాడేపల్లి ఐత్వా ప్రతినిధులను ఆశ్రయించింది. గుంటూరు జిల్లాలో ప్రేమ పేరుతో ఎస్ఐ రవితేజ చేసిన మోసం బయటపడింది. ప్రేమ పేరుతో రవితేజ అనే ఎస్ఐ మోసం చేశాడని ఓ యువతి తాడేపల్లి ఐత్వా ప్రతినిధుల్ని ఆశ్రయించింది. జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న యువతి తనను రవితేజ వంచాడని, ప్రేమ పేరుతో అన్ని విధాలుగా వాడుకున్నాడని చెబుతోంది. ప్రస్తుతం రవితేజ నగరం పాలెంలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని ఎస్పీకి స్పందనలో యువతి ఫిర్యాదు చేసింది. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో చంపేస్తానని ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తాడేపల్లి ఐత్వా ప్రతినిధుల్ని ఆశ్రయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. సుమిత్ర, గుంటూరు పట్టణంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ రవితేజపై ఒక మహిళ తనను ప్రేమ పేరుతో వంచాడని ఎస్పీ స్పందనలో ఫిర్యాదు అయితే చేసింది. అయితే ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎస్ఐ తనను బెదిరిస్తూ చంపుతానని, ప్రాణహాని కలిగిస్తున్నాడని ఐత్వా మహిళా సంఘాలు, తాడేపల్లి ఐత్వా మహిళా సంఘాలను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. స్టాఫ్ నర్స్ గా గుంటూరు జీజీహెచ్ లో పనిచేసే ఆ యువతని నమ్మించి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని వంచాడని, ఇప్పుడు పెళ్లి సంగతి ఎత్తుతుంటే అతను బెదిరిస్తున్నాడని ఆ యువతి ఆరోపించింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్. నా పేరు షకీనా. నేను కుంచాల రవితేజ అనే ఎస్ఐ నేను ప్రేమించుకుంటున్నాను సార్ సంవత్సరంన్నర నుండి. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నేను చేసుకోనని చెప్పాను అంటున్నాను సార్. నేను గట్టిగా అడగగా వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ చేత కూడా బెదిరిస్తున్నాను సార్. మాది క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా సార్, వాళ్ళ క్యాస్ట్ బై బీసీ వడ్డీ రాదు సార్. వాళ్ళు పెళ్లి కావాలని కోరుకుంటున్నాను సార్. నేను మా ఇంట్లో అయితే ఒప్పుకుంటారు సార్. వాళ్ళ ఇంట్లో ఏదన్నా అడుగుతూ ఉంటే మా ఫాదర్కి హెల్త్ బాగాలేదని చెప్పుకొని ఇప్పటి నుంచి 15 రోజుల నుంచి వాయిదాలు వేయించుకుని వస్తామని ఉన్నారు సార్. సంవత్సరం నుండి పరిచయం సార్. తను సీఎం బందోబస్తుకు వచ్చారు సార్. నేను గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో తను ఇంకా చెప్తానే ఉన్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్తానే ఉండి వాళ్ళ ఫ్లాట్కి తీసుకెళ్ళాడు సార్. అక్కడ ముల్లపూడి ఎంక్లేవ్స్ అని ఉంటాయి సార్ నగరం పాలెంలోనే. తన నగరం పాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి పనిచేస్తున్నాడు.